సద్గురు సాయినాథుడికి నమస్కారాలండి. యాండోయ్ ఓ చిన్న కథ చెప్తున్నాను. కథ పేరు అరచేతి వైకుంఠం. రచించినోరు శ్రీమతి కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ గారు. కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఆదివారం ఉదయం 11:30. అతిథెవరో వచ్చారండో. గూట్లోని పెట్ట 2 సార్లు కూత పెట్టేసిందండి. ఎవరా అతిథి? గోపాలం సోఫాలోంచి లేచి వెళ్ళి తలుపు గడి తీశాడండి. ఎదురుగా ముఖానికి మాస్కుతో పొడుగు పొట్టి కాకుండా అడ్డంగా పెరిగిన మనిషి. నా పేరు వైకుంఠం అండి, పెసరట్ల వారి పెళ్లి శుభలేకిద్దామని వచ్చానండి అన్నాడు ఆ వ్యక్తి. రండి రండి, లోపలికి రండి, గోపాలం ఆహ్వానించాడు. గోపాలంతో పాటు వైకుంఠం హాల్లోకి నడిచాడు. మీరు గోపాలం గారే కదండి? వైకుంఠం అడిగాడు. అవును, నేనే. గోపాలం మళ్ళీ సోఫాలో కూర్చుంటూ ఏదో అత్యవసరం అన్నట్టు తన చేతిలోని చరవాణిని చూసుకోసాగాడు. వైకుంఠం ఒకసారి హాల్లోని మనుషుల్ని కలయ చూశాడు. గోపాలం కూర్చున్న సోఫా చివరన ఆయన భార్య కాబోలు భారీ కాయంతో వెనక్కి చేరగిలబడి ఉంది. ఆవిడ చేతిలోనూ చరవాణి ఉంది. హాల్లోనూ మరో 2 సోఫా కుర్చీల్లో 10 ఏళ్ల పిల్లాడు, 13 ఏళ్ల అమ్మాయి ఉన్నారు. మరో సోఫాలో 65 ఏళ్ల బామ్మగారు కూర్చున్నారు. వీళ్ళందరి చేతుల్లోనూ చరవాణీలు ఉన్నాయండి. కళ్ళు దీక్షగా చూస్తున్నాయి. చరవాణీల మీద వాళ్ళ చేతి వేళ్ళు సకసకా కదులుతున్నాయి. పైన ఫ్యాను గిరగిరా తిరుగుతుంది. ఇదిగోండి శుభలేఖ. వైకుంఠం గోపాలం చేతికి ఇవ్వబోయాడు. భ్రమరా, ఆ శుభలేఖ అందుకో. గోపాలం చరవాణిలోంచి తలెత్తకుండానే భార్యను ఆదేశించాడు. దాన్ని అలా గాజు బల్ల మీద పెట్టు బాబు. భ్రమర వైకుంఠాన్ని ఒక లెత్తపాటు చూసి నిన్న చూడలేకపోయిన ఆషాఢ ధూపం సీరియల్ భాగాన్ని చరవాణిలో ఆత్రంగా వెతుక్కుంటూ అంది. అమ్మగారు, శుభలేఖతో పాటు ఇదిగో ఈ పెళ్లి కానుక వెంకటేశ్వరుడి విగ్రహం కూడా మీకు ఇమ్మని చెప్పినారండి. రంగుల కాగితాలు చుట్టిన చిన్న పెట్టెను శుభలేఖ పక్కనే పెట్టాడు వైకుంఠం. అమ్మా, ఆ కానుకేదో తీసుకో. భ్రమర తన తల్లి దుర్గమ్మకు అప్పగించింది. దుర్గమ్మ ఆ పెట్టెను అందుకుని తన ఒళ్ళో దాచుకుంది. అది నాకు కావాలి. 10 ఏళ్ల సుదీపు అమ్మమ్మ చేతిలోంచి ఆ పెట్టెను అదాటుగా లాక్కున్నాడు. నీకెందుకు రాది? దాన్ని నేను పూజ గదిలో పెడతాను. 13 ఏళ్ల ప్రత్యూష ఆ కానుకను తమ్ముడి చేతిలోంచి తీసుకుని తన వద్ద పెట్టుకుంది. సుదీపు అక్కతో అస్సలు గొడవ పడలేదు, మారాము చేయలేదు. ఎందుకంటే ఆ పిల్లాడు చరవాణిలో ఎప్పటి నుంచో డిష్యు ఆటలో లీనమై ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, తల తిప్పుకోవడాలు లేవు, చూపులు కలుపుకోవడాలు లేవు. అందరూ దీక్షగా చరవాణిలో మునుగున్నారు. అమ్మా, కొంచెం దాహం. వైకుంఠం నసుగుతూ అడిగాడు. అయ్యో, అదెంత భాగ్యం, ఇప్పుడే మంచినీళ్ళు తెస్తాను. దుర్గమ్మ గారు సోఫాలోంచి లేవబోయారు గాని లేవలేదు. చరవాణి నుంచి ఆమె దృష్టి విడవలేదు. ఎవరో గుండు స్వామీజీ ప్రవచనాల్లో బోడిగుండు మీద పేలుస్తున్న జోకులు తన్మయత్వంతో వింటూ చిన్మయానంద స్థితిలో ఉండిపోయింది దుర్గమ్మ గారు. వైకుంఠం కొద్ది నిమిషాలు హాల్లో అలాగే నిలబడి లోపలికి నడిచాడు. గదులన్నీ తెరిసే ఉన్నాయి. వంటగది ముందు భోజనాల బల్ల మీద నీళ్ల కూజ ఉంది. నీళ్లు గ్లాసులో పంపుకుని గటగట తాగాడు. అతని దాహం తీరింది, మనసు స్థిమితపడింది. వైకుంఠం మళ్ళీ హాల్లోకి వచ్చి ఇక నేను వెళ్ళొస్తానండోయ్ అన్నాడు. చరవాణిలో వాట్సాప్ చాటింగ్లో తీరిక లేకుండా ఉన్న గోపాలం తలెత్తకుండానే తల పంకించాడు. వైకుంఠం హాల్లో నుంచి గుమ్మం దాటి నిదానంగా బయటికి వెళ్ళిపోయాడు. టిక్కు 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 అంటూ అలా 20 నిమిషాల కాలం ఆ హాల్లో చరవాణిల్లో స్తంభించిపోయింది. ఏమండి, లేవండి. సుదీపు, ప్రత్యూష, అమ్మ,
మీరు కూడా భోజనాలు చెద్దురుగాని రండి. భ్రమర బద్ధకంగా లేచి వంటగది వైపు నడిచింది. గోపాలం భార్య పిలుపుతో చరవాణి ఒక్క క్షణం పక్కన పెట్టి ఎదురుగా గాజు బల్ల మీద శుభలేఖ యాదాలాపంగా తీసి చదివాడు. ఏదో అయోమయం. ఈ పెసరట్లోళ్ళు ఎవరో గాని మన బంధువులు గారు, స్నేహితులు గారు. వీడెవడో పొరపాటున మనకి కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. గోపాలం స్వాగతంలో అనుకుంటూ గుమ్మం వైపు చూశాడు. అక్కడ వైకుంఠం లేడు. భార్యతో చెప్పాలని పిలవబోయి ఆగాడు. ఏమండోయ్, నేను స్నానం చేసే ముందు మంచం మీద పెట్టిన 4 బంగారపు గాజులు గొలుసు కనపడటం లేదండి. భ్రమర వంటగదిలోంచి గోల పెట్టింది. హాల్లోని అందరూ ఉలిక్కి పడ్డారు. ఏదో మత్తులోంచి మైకంలోంచి బయటపడినట్లు తమ చేతుల్లోని అరచేతి వైకుంఠాన్ని, అదేనండి చరవాణి, సెల్ ఫోన్ని అక్కడే వదిలేసి వంటగది వైపు పరుగు తీశారండి. ఏమండాయ్, కథ అయిపోయిందండి. నచ్చిందా అండి? నచ్చితే ఓ లైకు, ఒకసారి సబ్స్క్రైబు, కుదిరితే ఒక కామెంటు పెట్టండి. ఉంటానండి. నమస్కారం.